అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభము కలుగుగాక. మేము అనేక రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము. మినిస్ట్రీ స్టార్ట్ చేయాలని ప్రార్థనలు చేస్తూ ఉండగా దేవుడు మేము అనుకోని విధంగా మాకు ఈ చర్చిని దయచేశాడు. జీసస్ గాస్పుల్ మినిస్ట్రీ స్టార్ట్ చేయడం జరిగింది. జైరాబాద్ ప్రాంతంలో దేవుడు అనేక మేలులు చేశాడు. దేవుడు దేవుడు నా తట్టు తిరుగుడు, నేను మీ తట్టు తిరుగుతాననే మాట మాకు 100% నెరవేర్చిండు. కావున మనం అందరము ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనం ముందుకు సాగిపోవాలి. ఆగిపోవద్దు. ఆగిపోతే జీవితం ఇంతలో అయిపోలేదు. దేవుడు అన్ని దారులు మూసిపోయినాయి అనుకుంటాం. మనకు ఏదో ఒక దారి ఓపెన్ చేస్తాడు. ఆ దారి ద్వారా మనకు పంపించగలుగుతాడు. దేవునికి మనము అందుబాటులో ఉండాలి. ఎక్కడో ఉన్నట్టు కాదు, అందుబాటులో ఉండాలి. మీరు నాయందు నిలిచి ఉంటే మీకు అనుకుని విధంగా నేను మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతానని దేవుడి వాక్యం మనకు సెలవిస్తుంది. మనం అందరము కలిసికట్టుగా ముందుకు సాగిపోవాలి. దేవుని పనిలో ముందుకు ఉండాలి. దేవుని పని స్టార్ట్ చేయాలి అని అనేక దినాలతో సంకల్పంతో మేము ప్రార్థన చేస్తుండగా దేవుడు మాకు ఈ విధంగా దయచేసిండు. మనమందరము ఒకసారి ప్రార్థన చేసుకుందాము. ఈరోజు మా కోసం కూడా ప్రార్థన చేయండి. మీ అనేక ప్రాంతంలో ఎవరో చూస్తున్నారు, లైవ్ ద్వారా ఎవరో చూస్తున్నారు, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు మనవి చేయించున్నాను. ప్రార్థన చేస్తాను. కృపా కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రము ఘనత మహిమలు చెల్లిస్తున్నాము నాయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న మా తండ్రి, మా ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా గ్రామాలను, మా రాష్ట్రాలను, దేశాలను పరిపాలించే నాయకులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా. నాయనా ఈ ద్వారా తండ్రి ఈ వాక్యం వింటున్న సోదరులకు ప్రవ్వా, నాయనా వారు ఏదైనా బాధలో ఉన్నారు ప్రవ్వా, నాయనా వారిని తీర్చి ముందుకు తీసుకెళ్లాలని ప్రభు పేరిట మీకు మనవి చేయొచ్చు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.